సో గైస్ ఈరోజు మనము ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఉన్నాము. సో చాలా రోజులు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి కూడా. అయితే ఇంతకుముందు చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళతోటి ఇన్నోమాటిక్స్లో ప్లేస్మెంట్ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, సో ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో అంతా కూడా చాలా వీడియోస్లో చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు 2026లో సేమ్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా అంతకంటే బెటర్ అయ్యారా, ప్రజెంట్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. సో కొంతమంది జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రీసెంట్గా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. వన్ ఆఫ్ క్లాస్లో నేను ఉన్నాను. సో హాయ్, మీ పేరు? నవ్య. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జనవరిలో. ఓకే, 5-6 months అవుతుంది. కోర్స్ ఎలా జరుగుతుంది? ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన కోర్స్, ప్యూర్ జెన్ఐ కోసము. ఓకే, బాగానే అవుతుంది. ఇప్పుడు ఇంటర్న్షిప్ జరుగుతుంది. ప్రెసెంట్ ఇంటర్న్షిప్ జరుగుతుందా? క్లాసెస్ ఎలా రెగ్యులర్గా జరుగుతున్నాయా? డౌట్స్ క్లియరెన్స్ చేస్తున్నారా? ఎస్, మెంటరింగ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. మెంటరింగ్లో డౌట్స్ ఇట్లా అన్ని క్లియర్ చేస్తాం. ఓకే, పీపీటీ ప్రెజెంటేషన్ అది చేస్తున్నారా? ఎస్. ఓకే, ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు ఇప్పటి వరకు? మాడ్యూల్కి ప్రాజెక్ట్స్ చేపిస్తాం. ఎవ్రీ మాడ్యూల్కి ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు? సిరిచందన. ఓకే, సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. ఓకే, నేను నా కోర్స్ కంప్లీట్ అయ్యి 6 months అవుతుంది. 6 months అయిపోతుంది. రీసెంట్గా నేను ప్రొలిఫిక్స్ కంపెనీలో ప్లేస్ అయ్యాను బిజినెస్ అనలిస్ట్గా. ఓకే, బిజినెస్ అనలిస్ట్గా. మీరు ఏ కోర్స్ నేర్చుకున్నారు ఇక్కడ? డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకున్నారు. ఎప్పుడు పాస్ అవుట్ మీరు? 2025. ఓకే, కంగ్రాచులేషన్స్. సో ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రాసెస్ ఎలా ఉండే? వీళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయగలిగారు? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ సెపరేట్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. ఓకే, ప్రిపరేషన్ క్లాసెస్ అయ్యాయి. దానిలో యాప్టిట్యూడ్ ఇంకా కోడింగ్ అవన్నీ నేర్పించారు. ప్రెజెంటేషన్స్ కూడా అన్ని ప్రాక్టీస్ చేపించి మాకు ప్రిపేర్ అయ్యేలా చేసి ఇంటర్వ్యూ క్రాక్ అయ్యేలా చేశారు. ఓకే, సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అప్పుడు మీకు ఏమైనా టిప్స్ కానీ ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ అలా చెప్పారా, లేకపోతే మీ ఓన్గా ప్రిపేర్ అయ్యారా? త్రూ అవుట్ అంటే దే నెవర్ లెఫ్ట్ అస్ అలోన్. ఓకే, త్రూ అవుట్ మాతోటి ఉండి అన్ని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కరు ఎలా దేనిలో లాగ్ అవుతున్నారు అని చూసి ప్రతి ఒక్కరిని సపరేట్గా ట్రైన్ చేశారు. ఓకే, సపరేట్ ట్రైన్ చేశారు. సో గైస్, రీసెంట్గా జాబ్ వచ్చింది డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకొని. సో కంపెనీలో రీసెంట్గా జాయిన్ అయ్యారు. కంపెనీ నేమ్? ప్రొలిఫిక్స్. ఓకే, సో ఇంకొక స్టూడెంట్ మన ముందున్నారు. హాయ్, తేజస్విని మై నేమ్. ఓకే, సో నాకు రీసెంట్గా ప్రొలిఫిక్స్లో జాబ్ వచ్చింది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ రోల్గా. సో రేపు June 18th జాయినింగ్ ఉంది. సో కంప్లీట్ అయిపోయింది నా యాక్చువల్గా కోర్స్ కంప్లీషన్ అయిపోయింది, ప్లస్ జాయినింగ్. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? 2025 ఆగస్ట్లో జాయిన్ అయ్యారు. 2025 ఆగస్ట్లో జాయిన్ అయ్యారు. సో ఇప్పటి వరకు అంటే దీనికి సంబంధించి ఈ ప్రాసెస్లో వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేశారు? చాలా సపోర్ట్ చేశారు. సో యాజ్ ఏ నేను ఒక ఈసీ స్టూడెంట్, సో నాకు ఇవి బేసిక్స్ లైక్ లాంగ్వేజెస్. ఓకే, కంప్లీట్ నాన్ కోడింగ్ అంటే నాన్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఈసీ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి టిల్ ఇప్పుడు జాబ్ వచ్చేంత నాలెడ్జ్. సో మొత్తం సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చి నేను మంచిగా ప్రాక్టీస్ చేసి ఇన్ని పెట్టేసి సో ఫైనల్గా ఐ విల్ క్రాక్ మై కెరియర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? నేను నాది ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. సో అక్కడ జాయిన్ అయ్యాను అనమాట యాజ్ ఎ డేటా అనలిస్ట్గా. సో కోర్స్ కంప్లీషన్ అది జనవరిలో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను. ఓకే, ఇంటర్న్షిప్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు? ఎస్, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ కోర్స్ జరిగేటప్పుడే మనకి జాబ్ ఫిట్ అసెస్మెంట్స్ అని చెప్పేసి మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మనకు పెడుతూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ఆ అసెస్మెంట్స్ మీద మనం ఎక్కడెక్కడ లాగ్ ఉన్నాం అని చెప్పేసి సో వాళ్ళు మంచిగా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. త్రూ ఫీడ్బ్యాక్ మనం ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి మనకి మొత్తం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మొత్తం సార్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు మాకు. ఓకే, సో ఇక్కడ మీరు ఫర్దర్గా ఏమైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే డేటా అనలిస్ట్ కానీ లేకపోతే డేటా సైన్స్ విత్ జెన్ఐ కానీ మీరు రికమెండ్ చేస్తారా? ఆర్ఎల్స్ ఫుల్ స్టాక్ కానీ? ఎస్ సార్, డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో ఒక ఈసీ స్టూడెంట్గా రావాలంటే ఫస్ట్ బేసిక్స్ కావాలి. సో ఫస్ట్ డేటా అనలిస్ట్గా జాయిన్ అవ్వచ్చు. లేదు ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్ ఉందంటే డైరెక్ట్ యూ కెన్ గో ఫర్ డేటా సైన్స్ కోర్స్. సో ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి, ఫుల్ ప్రాక్టీస్ ఉంటుంది, మెంటర్ సెక్షన్స్ ఉంటాయి, కండక్ట్ చేస్తారు, అన్ని మంచిగా ఇస్తారు. సో ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చే లైక్ మనకి ప్లేస్మెంట్ వచ్చే వరకు సర్స్ వాళ్ళు మనతోనే ఉంటారు. ఓకే, మీ పేరు? తేజస్విని. అయితే తేజస్విని నమ్మి ఇన్నోమాటిక్స్లో జాయిన్ అవచ్చు అంటారా? ఫర్దర్గా జాయిన్ అవచ్చా? ఓకే, సో అది గైస్ రీసెంట్గా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో. సో కాన్ఫిడెంట్గా అంటే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ జాబ్ వచ్చింది. సో దే ఆర్ ట్రావెలింగ్ లాస్ట్ అరౌండ్ ఒక 10 months నుంచి, అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి జాయిన్ అయితే
అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గరుండి మోక్ ఇంటర్వ్యూస్ కానీ ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ పీపీటీ అండ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ సో జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, యాజ్ కమిటెడ్ ఏదైతే జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారో అవన్నీ చేస్తున్నారో లేదో కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, దిస్ ఇస్ బాలాజీ. నేను జనవరిలో జెన్ఏఐ కోర్స్ తీసుకున్నాను. ప్రజెంట్ మాకు ఇంటర్న్షిప్ జరుగుతుంది. ఓకే, ఇంటర్న్షిప్ జరుగుతుంది ప్రజెంట్. ఓకే, ఈ ఇంటర్న్షిప్లో మాకు అజెంటిక్ ఏ కూడా లైట్గా నేర్పిస్తున్నారు. ఇక్కడ ఇన్నోమెటిక్స్లో కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా కోడింగ్ బాగా నేర్చుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్. ఓకే. సో కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ స్క్రాచ్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి ట్రైన్ చేసుకుంటూ జనరల్గా ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్ కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ సిఎస్సి తీసుకుంటాం, ఓన్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం, లేకపోతే డేటా సైన్స్ కానీ. సో వీళ్ళ సైడ్ నుంచి కాకుండా సో జనరల్గా కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేని మెకానికల్, సివిల్, ఎనీ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ బేసిక్ స్క్రాచ్ నుంచి చెప్తారంటున్నారు. సో ఇంకా అదర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. యా, హాయ్ సార్, మైసెల్ఫ్ హరికృష్ణ. కొంచెం గట్టిగా మాట్లాడా. మైసెల్ఫ్ హరికృష్ణ, నేను జనవరిలో జాయిన్ అయ్యాను. జనవరిలో జాయిన్ అయ్యారు. ఓకే, వచ్చేసి పీబీఎల్ బ్యాచ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్. Okay. కంబైన్ టు రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్లో చూసుకుంటే అందరూ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రం చెప్పేశారు. కానీ ఇక్కడ ఏమంటే ఎవ్రీ ప్రాజెక్ట్ లైక్ ఎవ్రీ మోడల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీద లైక్ ఆ మోడల్ మీద ప్రాజెక్ట్స్ చేసి స్టూడెంట్కి రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ ఇస్తారు. ఓకే, ఆల్మోస్ట్ 10 to 15 ప్రాజెక్ట్స్ చేతిలో ఉండొచ్చు. అండ్ ఆల్సో ఓన్లీ ప్రాజెక్ట్స్ ఇవి కాకుండా లింక్డ్ఇన్ బూస్టింగ్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ నైస్. ఓకే. సో ప్రతి మాడ్యూల్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన ప్రాజెక్టు అండ్ ఆల్మోస్ట్ 15+ ప్రాజెక్ట్స్ చేశారంట. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హై సార్, మై నేమ్ ఇస్ కే శ్రీనివాసులు. ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లె. ఓకే, సో ఇక్కడ నేను ఎందుకు జాయిన్ అయినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సైడ్ పోవాలి అని, అండ్ మెయిన్ నా గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక జాబ్ చేయాలి. సాఫ్ట్వేర్లో మంచి జాబ్ తెచ్చుకోవాలి, అది సార్ మెయిన్ థీమ్ అయితే. అవి మీ ఫ్రెండ్స్ అందరూ? ఎస్ సార్. అందరూ సేమ్ ఊరా? ఎస్. నో సార్, తిరుపతి పక్కనే. వైజాగ్, ఇతను తిరుపతి, అతను వైజాగ్. ఇది ఇటు చివర అటు చివర. ఓకే. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ప్రొవైడ్ చేసేది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ ఏం నేర్చుకుంటాడు, బేసిక్స్ ఏదైనా నేర్చుకోవాలంటే ఇక్కడైతే ఎందుకంటే స్క్రాచ్ అబ్బాయి ఏంది రాకపోయినా ఈవెన్ అది ఎలా బిల్డ్ చేయాలి కూడా తెలియదు ప్రాజెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే స్క్రాచ్ నుంచి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి ఎలా అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏదైతే నీకు కావాలో ఇక్కడ కంప్లీట్గా అప్లై చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్. ఓకే. సో ఇక్కడ నీకు మాడ్యూల్ అయిపోగానే ఏదైతే ఉంటుందో దాని నుంచి ఖచ్చితంగా ప్రాజెక్ట్ కానీ దాని మోడల్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ ప్రొవైడ్ చేసిన తర్వాత నువ్వు చేసినావా లేదా ప్రజెంటేషన్ ఇచ్చి దాని స్కోర్ తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ అయినా నువ్వు నేర్చుకుంటున్నావా లేదా అనేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ నువ్వు ఎలా అప్లై చేస్తాను, నువ్వు ఏ విధంగా బిల్డ్ చేస్తాను, నువ్వు నేర్చుకుంటున్నావు లేదా. ఇక్కడ ప్రతి వీకెండ్ అంటే మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కానీ ప్రజెంటేషన్ కానీ ఏదైనా ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఖచ్చితంగా నమ్మి జాయిన్ చేయవచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఓకే. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.